వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి పడితే చాలు చలి గజగజ వణికిస్తోంది. రాత్రిపూట 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం మాత్రం ఎండ దంచి కొడుతోంది. ఈ మిశ్రమ వాతావరణంతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా వచ్చిన మార్పులను శరీరం తట్టుకోవడం కష్టమని అంటున్నారు. చలితో శ్వాస చర్మ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో చర్మంలో తేమ తగ్గిపోయి పొడిబారి పగిలిపోతోందని, ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు డెర్మటాలజిస్టులు. ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతోనే చర్మాన్ని కాపాడుకోవచ్చని చెప్తున్నారు. చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో డాక్టర్ శైలజ వివరిస్తారు. అట్లీస్ట్ మనకి హ్యూమిడిటీ ఉండటం మూలన మనకి ఇప్పుడు అంతా కొంచెం హ్యూమిడిటీ ఉండటం మూలన సమ్మర్లో స్కిన్ బెటర్గా ఉంటుంది. అంటే ఏంటంటే చెమటలు కారి తేమ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి క్లైమేట్ మారడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయంటే ఎటోపిక్ డర్మటైటిస్ ఉన్న బేబీస్లో, ఎగ్జిమా ఉన్న పెద్దవాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎటోపిక్ డర్మటైటిస్ ఉన్న పిల్లల్లో అయితే కనుక వాళ్ళకి బుగ్గల మీద, మెడ కింద, తర్వాత చేతుల మీద అంతా ర్యాష్ లాగా రావడం, బాగా ఎర్రగా అవడము, తర్వాత దురద పెట్టడము, మంట పెట్టడం అనేది పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. అలాగే కొంతమంది పెద్దవాళ్ళలో ఏంటంటే గీకి వాళ్ళకి కాళ్ళు చేతులు అంతా బాగా డ్రై అయిపోయి ఎగ్జిమా అనమాట చాలా గీకుతూ ఉంటారు. అలా గీకటం వలన వాళ్ళకి ఏమవుతుందంటే బ్లీడింగ్ వచ్చేంత వరకు కూడా గీకుతుంటారు అనమాట. అంటే ఏంటంటే మనకి సీజన్ మార్పు రాగానే స్కిన్ ఇంకా ఎక్కువగా డ్రై అయ్యి దాన్ని ఏం చేస్తామంటే బాగా ఇరిటేషన్ వచ్చి వాళ్ళకి దురద ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి. అంటే ఏజ్ అయిన కొద్దీ కూడా మన స్కిన్లో ఉండే తేమ తగ్గిపోయి ఇంకా ఎక్కువగా డ్రైనెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఆ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఏజ్ వచ్చే కొద్దీ కూడా వాళ్ళకి ఇంకా దురదలు ఎక్కువ అవుతాయి అనమాట. ఒళ్ళంతా దురదలుగా ఉంటాయి. వాళ్ళు అనుకుంటారనమాట అసలు దురదలు ఎంత వేసుకున్నా తగ్గడం లేదు, ఏం చేసినా తగ్గడం లేదు అనుకుంటుంటారనమాట. సో ఇలా దురదలు వచ్చి ఒక్కొక్క చోట ఒక్కొక్క పాయింట్లో వాళ్ళకి సెన్సిటివ్గా ఉన్న పాయింట్లో బ్లీడ్ వరకు వెళ్తుంటారనమాట. దాన్ని ఎగ్జిమా అంటాం అనమాట. ఈ ఎగ్జిమా వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డే అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు కూర్చోగానే వాళ్ళకు ఏమి పని లేకోకుండా కూర్చోగానే ఇంకా దురదలు ఎక్కువ అవుతాయి అనమాట. ఎక్కువయ్యి వాళ్ళు బ్లీడ్ అయ్యే వరకు గీకుతూ ఉంటారు. అలాగే వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటేనండి, బాగా సోప్ అనేది బాగా తగ్గించాలన్నమాట. ఒక సోప్ కొంటే 2 to 3 months రావాలి. అలానే పిండి వాడడం అలాంటివి చేయకూడదు అనమాట. పిండి కంటే కూడా ఈ శనగపిండి, ఈ పెసరపిండి వాడుతుంటారు చాలామంది, నలుగులు పెడుతుంటారు అనమాట. అలాంటివి తగ్గించాలి. చాలామంది పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ కొబ్బరి నూనె కానీ ఏదో ఒక ఆయిల్ పెడతారని కానీ, బట్ వాళ్ళ ఏం చేసే తప్పు ఏంటంటే స్నానానికి ముందు పెట్టేసి ఆ జిడ్డంతా పోయే వరకు రుద్దేస్తుంటారనమాట సోప్ తోటి. మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు బాడీలో ఉన్న తేమ ఇంకా తగ్గిపోయి డ్రై అవుతుందన్నమాట. అలాగే ఈ సీజన్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే, మామూలుగా ఇన్ జనరల్ జాగ్రత్తలు ఎలా ఉంటాయంటే, ఎవరికైనా సరే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు కానీ ఏ స్కిన్ ఉన్నవాళ్ళు కానీ సోప్ అనేది బాగా తగ్గించి వాడాలి. అలాగే సోప్ అనేది ఎక్కువ గాఢత ఉన్న సోపులు కాకుండా pH 5 to 5.5 ఉన్న pHలు ఉన్న సోపులనే వాడాలంటనమాట. ఆ pHలు ఉన్న సోపులను కూడా అతి ఎక్కువగా వాడకూడదు. ఒక సోప్ కొంటే మినిమం 2 months రావాలి, ఇందాక నేను చెప్పినట్టు. అలాగే ఆయిల్ అనేది చాలా మంచిదండి. అంటే ఖరీదైన ఆయిలే కొనుక్కోవసరం లేదు, ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిలే కొనుక్కొని పూసుకోవసరం లేదు. మనకి ఇంట్లో ఉండే కొబ్బరి నూనె కానీ ఇంట్లో ఉండే వంట నూనె పెట్టుకున్నా కూడా స్కిన్ బాగుంటుందండి. సో తడి పొడి చర్మం మీదే మీరు మాయిశ్చరైజర్ అనేది రాయాలండి. మాయిశ్చరైజర్ కూడా మీరు ఖరీదైన మాయిశ్చరైజర్లే కొనుక్కోవసరం లేదండి, కొబ్బరి నూనె మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. అలాగే దీనిపైన వాడవలసింది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, చాలామంది నెగ్లెక్ట్ చేసేది సమ్మర్ కాదు కదా, వింటరే కదా, ఇంకేం అవసరం లేదు అనుకుంటారనమాట. అలాగే ఆ మాయిశ్చరైజర్ పైన సన్ స్క్రీన్ రాసి బయటకు వెళ్ళటం అనేది చాలా అవసరం అండి. ఇలా కాకుండా మనం ఈ సన్ స్క్రీన్ డైరెక్ట్గా స్కిన్కి రాయడం వల్ల కూడా స్కిన్ ఇంకా ఇరిటేట్ అయ్యే ప్రాబ్లం రావచ్చు అనమాట. అలా కాకుండా ముందు మాయిశ్చరైజర్ రాసి దానిపైన సన్ స్క్రీన్ రాసుకుని బయటకు వెళ్ళాలి. అలాగే ప్రొటెక్టివ్ క్లోతింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ సీజన్లో అయినా కూడా మనం బయట ఎండ్లోకి వెళ్ళినప్పుడు చాలామందికి ఇంకొక అపోహ ఏంటంటే, వింటర్లోను రైనీ సీజన్లోను సన్ ఉండరు, ఆయన ఓన్లీ సమ్మర్లోనే ఉంటారు, మనం సమ్మర్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటారు. అది కూడా రాంగ్ కాన్సెప్ట్ అండి. వింటర్లో కూడా ఏంటంటే మీరు డెఫినెట్గా సన్ను, యూవీఏ, యూవీబీ రేస్ అనేవి ఉంటాయండి. అది ఒక్కొక్కసారి మనకి
ఉండకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే మీకు ఎంత ప్రొద్దున్నే రాత్రిపూట్ల చలిపెట్టినా డే పెరిగిన కొద్దీ ఆ రేస్ అనేవి స్ట్రాంగ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక ఇటు స్కిన్ డ్రై అవుతుంది ఈ సీజన్లో, అలాగే మనం సన్ బార్న్ పడతాం అనమాట. అంటే యూవీబీ రేస్ వలన మన స్కిన్ పాడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని ఇది సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, వింటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ పడుకునే ముందు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ కంపల్సరీగా పెట్టుకోవాలి. మాయిశ్చరైజర్ రాయకోకుండా పడుకోవడం వల్ల స్కిన్లో అప్పటి వరకు పెట్టిన తేమంతా కూడా ఇంకిపోయేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం అండి. నైట్ పడుకునేటప్పుడు కూడా మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. చలితో చిన్నారులు, వృద్ధులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో నిమోనియా, వైరల్ ఇన్ఫెక్షన్లు వస్తాయంటున్నారు. దీనికి తోడు డెంగీ జ్వరాలు కూడా పెరిగే ప్రమాదం ఉందని చెప్తున్నారు. చలిలో బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఉష్ణోగ్రత తక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇక్కడ కూడా చల్లదనానికి దోమకాటు కానీ దోమలు పెరగడం కానీ ఎక్కువగానే ఉంటాయి. తర్వాత ఈ చలికాలం ఫుడ్ తొందరగా పాడవకపోవచ్చు, కానీ బట్ స్టిల్ వీళ్ళు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, పోర్ పేషెంట్స్, చిల్డ్రన్ నిల్వ ఉన్న ఫుడ్ తింటారు. నిల్వ ఉన్న ఫుడ్ ఫ్రీజ్ చేయకుండా ఉన్న ఫుడ్ తింటే డయేరియల్ డిజీజ్ ఇవన్నీ వస్తున్నాయి. అస్తమా అటాక్, బ్రెత్లెస్నెస్, అలర్జిక్ డిజార్డర్స్, కోల్డ్, కాఫ్, సీజనల్ డిజీజెస్ అంటే కోల్డ్, కాఫ్, అదర్ వైరల్ డిజీజెస్, దెన్ అలర్జిక్ టు దిస్ వింటర్, మెయిన్లీ ఆస్తమా కానీ స్పాజమ్ అండ్ బ్రాంకస్ స్పాజమ్ వచ్చేసి ఆస్తమా అటాక్స్ వచ్చేసి వీజ్తోని దమ్ముతోని బాధపడుతూ వస్తుంటారండి. చలికి ఎక్స్పోజ్ కాకుండా ఉండాలండి. చలికాలం బయటికి వెళ్ళకూడదు. ఆల్రెడీ ప్రోన్డ్ కేసెస్, అలర్జీ కేసెస్, స్వెటర్స్, మఫ్లర్స్ కప్పుకొని ఉంటే సరిపోతుందండి. చలి కష్టాలు, జాగ్రత్తలపై మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, చలి జాగ్రత్తలపై అప్డేట్స్ ఏంటి? వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి పడితే చాలు చలి గజగజ వణికిస్తోంది. రాత్రిపూట 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం మాత్రం ఎండ దంచి కొడుతోంది. ఈ మిశ్రమ వాతావరణంతో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతలో ఒక్కసారి తేడా కొడుతుంది. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, చలి జాగ్రత్తలపై అప్డేట్స్ ఏంటి? రైట్ స్పందన, వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఓ పక్క వైరల్ కానీ అలాగే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి విష జ్వరాలతో జనమంతా బెంబేలెత్తిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల మనం చూసాం, ప్రధానంగా వర్షాకాలం సమయంలో కాకుండా వర్షాకాలం ఎండింగ్ టైంలో విపరీతమైనటువంటి భారీ వర్షాలు కురవడం, ఇప్పుడు చలికాలం ఇంకా స్టార్ట్ కాకముందుకే చలి విపరీతంగా పెట్టడం అనేది ఈ గ్లోబల్ వార్మింగ్ వివిధ రకాల కారణాల రీత్యా జ్వరాలు కానీ వివిధ రకాలైనటువంటి వ్యాధులు ఒక్కసారిగా ప్రబలుతున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రధానంగా ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ రావడానికి ఒకేసారి ఎప్పుడైనా కూడా ఎండాకాలంలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, చలికాలంలో వైరస్ లాంటిది ఫామ్ అవుతుంది. దీని ద్వారా వివిధ రకాల వ్యాధులు బారిన పడుతుంటారు. కానీ ప్రజెంట్ ఏకకాలంలో 2 రకాలటువంటి విష జ్వరాల ద్వారా పడడంతో ఆసుపత్రులు మొత్తం కిక్కిరిస్తున్నాయి. దీంతో మొత్తం ఎక్కడికక్కడ బెడ్స్ దొరకక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ దీనికి ప్రధాన కారణం ఒకసారి కనుక మనం చూసినట్టయితే నార్మల్ సెంటిగ్రేడ్స్ కానీ అలాగే హైయెస్ట్ డిగ్రీస్ ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ ఆ రెండింటి మధ్యలో తేడా భారీగా ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే నైట్ మనం చూసినట్టయితే అది కేవలం
కేవలం 17 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకే కనిపిస్తుంది. కానీ అది డే విషయం చూస్తే 34 సెంటీగ్రేడ్ ఉంది. ఈ రెండింటి మధ్యలో 17% డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఉన్న నేపథ్యంలో అది బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా డిలే అవుతుండడం, అది శరీరానికి విరుద్ధంగా ఉంటుంది. ఇది మామూలు రోజుల్లో ఉండదు. ఎందుకంటే అదే ఎండాకాలం కానీ అదే వర్షాకాలంలో కానీ ఇప్పుడు చలికాలం తర్వాత కానీ ఇది ఇట్లా ఉండే అవకాశం ఉండదు. ఈ పర్టికులర్ ఈ వారం రోజుల నుంచి మనం చూసినట్టయితే ఈ రెండింటి మధ్యలో కూడా డే టైంకు నైట్ టైంకు మధ్యలో గరిష్ట టైం ఏదైతే వ్యత్యాసం ఉందో అది బాడీని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. దీని ద్వారానే చలిని కానీ అలా వేడిని కానీ ఉత్పత్తి చేసుకునేటువంటి సామర్థ్యాన్ని శరీరం కోల్పోవడం వల్ల ఇట్లాంటి జబ్బున పడుతున్నారని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో భాగంగానే మనం ప్రజెంట్ కనుక మనం చూసినట్టయితే బ్యాక్టీరియాతో వచ్చేటువంటి కలరా కావచ్చు, అలాగే స్వైన్ ఫ్లూ కానీ బ్యాక్టీరియాతో వచ్చేటువంటి ప్రధానంగా ఏదైతే ఉన్నాయో చికెన్ గున్యా కావచ్చు, అలాగే గొంతు నొప్పి కానీ టైఫాయిడ్, అలాగే నిమోనియా, ముఖ్యంగా చిన్నపిల్లల్లో విపరీతంగా వస్తుంది నిమోనియా. ఇట్లాంటి గవద బిళ్ళలు సంబంధించినటువంటి కూడా అన్ని బ్యాక్టీరియాకి సంబంధించినవి ఎండాకాలంలో వచ్చేటి అవి ఇప్పుడు ప్రజెంట్ ఇదే సీజన్లో కంటిన్యూ అవుతున్నాయి. ఒకసారి కనుక మనం వైరస్తో వచ్చేటువంటి కలరా కావచ్చు, అలాగే స్వైన్ ఫ్లూ కానీ డెంగీ కానీ అలాగే అమ్మతల్లి లాంటి మమ్స్ లాంటివి కూడా అన్నీ కూడా అది కూడా ఈ టైంలోనే వస్తున్నాయి. కానీ ఈ సమయం పర్టికులర్గా ఈ 1 వీక్ 10 డేస్ నుంచి ఒక పక్క వర్షాకాలం టైంలో విపరీతంగా మొన్న రీసెంట్గా కురిసిన వర్షాలతో అటు డయేరియాకి సంబంధించినటువంటి ఇష్యూతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ 2 రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ కారణంతో విపరీతమైనటువంటి జ్వరాలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఈ కారణంగా ఈ గ్లోబల్ వార్మింగ్ కారణం కావచ్చు, వివిధ రకాల సమస్యల వల్ల ప్రత్యేకించి మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి మాత్రం వేడి చేసినటువంటి నీళ్లను చల్లార్చిన తర్వాత తాగాలని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఈ చలికాలంలో విపరీతమైనటువంటి చర్మ వ్యాధులకు సంబంధించి కానీ అలాగే దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎగ్జిమా లాంటివి కావచ్చు, అలాగే సోరియాసిస్ లాంటి లక్షణాలు కావచ్చు, ఇట్లాంటి బారిన పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా మొత్తం శరీరం మొత్తం కప్పి ఉండేటువంటి దుస్తులు మాత్రమే ధరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దోమకాటు కూడా విపరీతంగా వస్తున్నాయి. దాని ద్వారా ఇంపాక్ట్ మనం చూడవచ్చు. డెంగీ విపరీతంగా ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఎక్కించడం కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తాన్ని కనుక వైద్యులు మరీ హెచ్చరిక చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అన్ని రకాల వైరస్లు బ్యాక్టీరియా సంబంధించి మాత్రం ఇప్పుడు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని చెప్పడం జరుగుతోంది. స్పందన. థ్యాంక్ యూ నరేందర్.